అదేంటో ఇంటి దగ్గర ఉంటే 9:30 అయినా లేవని, కానీ హన్మకొండలో అయితే 5కే లేచేసా. ఇంకా మా ఫ్రెండ్ అయితే చాలా కష్టపడి పాలు వేడి చేసి నాకైతే హార్లిక్స్ మిక్స్ చేసి మరి ఇచ్చాడు. ఇంకా అందరం అయితే మార్నింగ్ మిల్క్ అయితే తాగుతున్నాం. ఇంకా మేమైతే హల్దీ అయిపోగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. నైట్ అక్కడే స్టే చేసి ఇంకా మార్నింగ్ అయితే మ్యారేజ్ కి అయితే మంచిగా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా మేమే కాదు, మా ఫ్రెండ్స్ ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే ఆన్ ది వే అన్నమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం మ్యారేజ్. ముహూర్తం అయితే 8:30కే ఉండే, అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా 10కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడ మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయిపోద్దా అని ఫాస్ట్ గా వెళ్తే మేము వెళ్ళేసరికి అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకే రాలేదు గాయ్. ఇంకా సర్లే ఏం చేయలేం కదా అని కూలర్ ముందట కూర్చొని మంచిగా వైబ్ అయితే అయ్యాం. మ్యారేజ్ కి ఎక్కడ లేట్ అవుద్దా అని చెప్పేసి ఓన్లీ పాలు తాగేసి వచ్చాం. ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా డ్రింక్స్ అయితే తెచ్చుకొని తాగుతున్నాం. అమ్మయ్య, ఇంకా ఫైనల్లీ మ్యారేజ్ అయితే స్టార్ట్ అయింది. మా వైపు చూస్తే మేము ఎక్కడ నవ్విస్తామా అని చెప్పి అసలు మా వైపే చూడట్లే మా ఫ్రెండ్ అయితే. గైస్, వీడైతే కావాలనే అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి. ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఫుల్ గాసిప్స్ చేసుకొని ఫుల్ గా నవ్వుతున్నాం అనుకుంటున్నారా? వీడియో తీస్తున్నాడు, అందుకే అలా చేస్తున్నాం. అదేంటో ఫ్రెండ్స్ అందరం కలిస్తే అసలు టైమే గుర్తుండదు కదా. మాకైతే ఫుల్ గా కాలేజ్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి. మళ్ళీ అందరూ వెళ్ళిపోతున్నారంటే ఫుల్ బాధేస్తుంది. మాకైతే అప్పుడే కాలేజ్ అయిపోయిందా, ఇంకా కాలేజ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎవరి లైఫ్ లో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. కలవాలి అంటే ఒక రీజన్ ఎత్తుక్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా ఏదో ఒక అకేషన్ ఉంటే మాత్రం అందరం కలవలేం. ఇంకా నేను మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎప్పుడు కొట్టుకుంటూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం. ఇంకా మ్యారేజ్ అయిపోగానే ఎవరి ప్లేస్ కి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయాం. చాలా బాధగా ఉంది అంతా ఎంజాయ్ చేసి ఒకటేసారి వెళ్ళిపోతుంటే. మీ లైఫ్ లో కూడా మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.